గోరంత దీపం మూడవ భాగం. రెండవ భాగంలో శేషు మోహన్ దగ్గరికి భార్యను తీసుకువెళ్తాడు. మోహన్ ఆమెను ప్రలోభ పెట్టాలని చాలా ప్రయత్నిస్తాడు. ఇక ఆమె ఆరోగ్యం బాగుండాలంటే వేరు కాపురం పెట్టమని శేషుకి సలహా ఇస్తాడు. కథ కొనసాగుతుంది. శేషు అనుకున్నంత జరిగింది. చెస్ నోర్మయ్ అని అన్నాడు రాజశేఖరం. పద్మావతి వంటింటి గుమ్మం దగ్గర నిలబడి వింటోంది. విశాలాక్షి మంచం మీద కూర్చుని కొడుకు కట్నం డబ్బు అడిగేసరికి వీడికింత తెలివితేటలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయింది. ఏం కూసావురా? కట్నం డబ్బు కావాలా? ఎక్కడుందిరా కట్నం డబ్బు? అసలు ఇచ్చిందెవడురా? పద్మ ఏదో చెప్పబోతోందని గమనించాడు రాజశేఖరం. గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకొని, ఇస్తే మాత్రం నీ కన్న తండ్రి నీకు జమా ఖర్చులు చెప్పాలా? నీ డబ్బు నీకివ్వాలా రాస్కెల్? అయితే నా డబ్బు నాకివ్వరా? నిన్ను 25 పెంచి పోషించి పెళ్లి చేసిన ఖర్చులన్నీ బిల్లు రాస్తాను, కట్టరా? ఆ డబ్బు ముందు కట్టరా? తండ్రి రుణం రూపాయల్లోనైనా తీర్చరా? రాజశేఖరం ఆవేశం రెట్టింపైంది. అసలు ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి. వీడికి ఇంత తెలివెక్కడేడ్చింది? అంతా ఆవిడగారి మహిమ. అమ్మ కోడళ్ళు! విశాలాక్షి గుండెలు బాదుకుంది. పుట్టిన తర్వాత శేషుకి తొలిసారి కోపం వచ్చింది తల్లి మీద. నోర్మొయ్ అందామనుకున్నాడు, కానీ అనలేక ఆ అర్థం వచ్చేలా చూశాడు. మహిమలుంటే బజార్లో చూపించుకోమను. జనం కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు. పోరా పో, తక్షణం బయటికి పో. నీ 100.5 జీతంతో అద్దె కడతావో, అన్నం తింటావో, అడుక్కు తింటావో ఏడు. కట్నం తినేసిన తన తప్పు కప్పెట్టుకోవడానికి రాజశేఖరం మరీ రెచ్చిపోయాడు. తిట్లు తినకుండా ఉంటే చాలు, అన్నం తినకపోయినా పస్తుండొచ్చు గొణుక్కుంటున్నట్లన్నాడు శేషు. తథాస్తు, నీకదే గతి. కొడుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కోడలు మొహం చూడలేక మంచం మీద పడుకుని ముఖం మీద చేతులు పెట్టుకున్నాడు రాజశేఖరం. ఇది కూడా అది చెప్పిన డైలాగండోయ్! హమ్మ కోడళ్ళో! శేషుకి ముళ్ళు గుచ్చుకున్నట్లయింది ఆ మాట. ఒకరు చెబితే తప్ప ఏదీ చెయ్యలేని తెలివి తక్కువ వాడి కింద తల్లి తనని జమ కట్టడం సహించలేకపోయాడు. రా పద్మ అన్నాడు. కట్టుబట్టలతో పోండి. రాజశేఖరం ఊరంతా వినబడేట్లు అరిచాడు. శేషు బ్యాడ్మింటన్లో గెలిచిన కప్పులు, షీల్డులు లుంగీలో మూట కడుతూ ఇవి నా సొంతం అని గొణిగాడు. అంతే, కప్పలు చిప్పలు ఇవే మిగిలేవి. రాజశేఖరం కొడుకుని మళ్ళా ఆశీర్వదించాడు. పద్మ వంటింటి గుమ్మం దాటింది. వెళ్ళొస్తానండి అంది అత్తగారితో. మళ్ళా రావడం ఎందుకమ్మా? ఒకసారి వచ్చావు, తల్లి బిడ్డల్ని విడదీశావు. మళ్ళీ వచ్చి ఆలు మగల్ని వేరు చేస్తావా? పోపో కసురుకుంది విశాలాక్షి. మామగారేమన్నా మాట్లాడతాడేమో, వెళ్ళొస్తానని చెప్పొచ్చని క్షణం ఆగింది పద్మ. దీపావళికి వచ్చే బోనస్తో బొమ్మరిల్లు లాంటి ఇల్లు ఏర్పాటు చేస్తాను. అత్తపోరు లేకుండా హాయిగా ఉండొచ్చు అని కోడలికి తను చెప్పిన మాటలు చెవులు గింగిర్లెత్తి మొహం చాటు చేసుకున్నాడు రాజశేఖరం. చూసావా చూసావా, పొమ్మంటే పోవడమే, అంతా దాని మహిమ. మందు పెట్టేసిందండోయ్! విశాలాక్షి పతిదేవుడికి తన అభిప్రాయం చెప్పింది. మందు అనే మాట వినబడి మరి మంచం మీద ఉండలేకపోయాడు రాజశేఖరం. మందు వెతుక్కోవడానికి దిగ్గున లేచాడు. నోర్మి, అసలు నీ పోరే సగం కారణం. అంత మాట ఎప్పుడూ పడని విశాలాక్షి హౌరా అంది. వంటిల్లే పడకిల్లైన ఇరుకు ఇంటిని వదిలి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టారు శేషు, పద్మ. మోహన్ ఉన్నాడు, నాకేమిటి అన్న ధైర్యం శేషుకి. నా మొగుడున్నాడు చాలు, అతనితోనే కష్టం సుఖం అన్న సంతృప్తి పద్మకి. ప్రశాంతంగా ప్రవహించే నది ఒడ్డాణంలా చుట్టిన చోట పచ్చని చెట్ల మధ్య శతాబ్దం క్రింద కట్టినట్లున్న పాత బంగళా. సంగీతం నేర్చుకోవాలన్న సరదాలో వీణ కొని సాధన చేసే ఓపిక లేక ఓ మూల పడేస్తే నిశ్శబ్దంగా పడి ఉన్నట్లు జీవం రాగం లేకుండా కనబడుతోందా బంగళా. డాక్టర్ మోహన్ కారు బంగళా ముందాగింది. ముందు సీట్లో శేషు కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేయబోతున్నట్లు పంజరంలోంచి పచ్చటి వనాలలోకి ఎగురుతున్న పక్షిలా ఆనందంగా కూర్చున్నాడు. వెనక సీట్లో పద్మ పంజరంలో పెట్టడానికి వేటగాడు పట్టిన పిట్టలా ఒదిగిపోయి కూచుంది. హారన్ కయ్యమని మోగింది. పద్మ ఆ మోత భరించలేక చెవులు మూసుకుని ఎడంపక్కకు జరిగింది. మోహన్ కారు దిగి వాచ్మ్యాన్ అన్నాడు హుందాగా. కొత్తగా కారెక్కిన కుర్రాడిలా హారన్ మోగించాడు శేషు. ఏ ఊర్కో అని కుర్రాడిని అదిలించినట్లు అన్నాడు మోహన్. అవుట్ హౌస్లోంచి వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మధ్యగది తాళం తెరు,
వాచ్మెన్ మళ్ళా వెనక్కి పరిగెత్తాడు. పద్మ చీరచెంగు నిండుగా కప్పుకొని కొత్త వాతావరణం పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. శేషు అరుగు మీద స్తంభానికి ఆనుకుని కొత్త కాపురం రుచి చూడబోతూ ఎలా ఉంటుందంటావ్ అన్నట్లు చూశాడు పద్మ వంక. శేషు ఉన్నపళంగా అంత అర్జెంటుగా రావటం మోహన్కి నచ్చలేదు. వీడి ప్రవర్తన నాకు నచ్చలేదండి అన్నట్లు పద్మతో చెప్పసాగాడు. లేడికి లేచిందే పరుగని వీడికన్నీ హడావుడే. కట్నం డబ్బులు అడగరా అంటే తగు వేసుకొని తాడు తెంచుకుని వచ్చేశాడు. కాస్త నోటీస్ ఇస్తే ఫస్ట్ క్లాస్ సినిమా సెట్ లాంటి ఇల్లు చూసేవాణ్ణి కదా. నో ప్రాబ్లం, ఇది పర్వాలేదు. ఒకళ్ళ గొడవ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. పోనీ ఇప్పుడు చూడవోయ్ అన్నాడు శేషు. వాచ్మెన్ తాళం తెచ్చి ఇలాంటి చోటికి రాకూడని మనుషులు ఎందుకొచ్చారా అన్నట్లు పద్మకేసి వింతగా చూశాడు. తాళం తీస్తుంటే శేషు లేచాడు. ఇల్లెలా ఉంటుందో అన్న ఆతృతతో. మోహన్ పద్మ పక్కనే చేరి టెంపరరీయే సుమండి, ఐఎమ్ వెరీ సారీ, మీలాంటి సుకుమారికి. పద్మ వినిపించుకోలేదు. తలుంచుకుని శేషు వెనకాల నుంచుంది. శేషు, మీరు స్నానాలు చేయండ్రా, ఈలోగా భోజనాలు పంపిస్తాను, బాయ్. కారులో కూర్చుని వాచ్మెన్ని పిలిచాడు. జాగ్రత్త, కాస్త గది గిది శుభ్రం చేయి, గిన్నెలవి కడిగిపెట్టు. వాచ్మెన్ మోహన్ ఇచ్చిన డబ్బందుకున్నాడు. కారు వెళ్ళిపోయాక హమ్మయ్య అనుకుంది పద్మ. శేషు పద్మ తలుపుని ఆనుకొని నుంచున్నాడు. శేషు పద్మ వంక చూస్తూ నుంచున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. ముఖ్యంగా తల్లి లేదు అన్న భావం శేషుని రెచ్చగొట్టింది. ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు. పద్మ బ్యాట్ అడ్డం పెట్టింది. ఆడ సెన్సార్ ఆఫీసర్లాగా ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు. తలుపు తెరిచి చూసి నిర్ఘాంతపోయారు. ప్రశాంతంగా ప్రవహించే నది ఒడ్డాణంలా చుట్టిన చోట పచ్చటి చెట్ల మధ్య శతాబ్దం క్రితం కట్టినట్లున్న పాత బంగళా, లోపల నుంచి ఎవరూ ఉండనట్లు కూడా పట్టి భూత బంగ్లాలా ఉంది. సాధన చేయకుండా పెట్టెలో పడేసిన వీణ తీగలు తెగి అపశృతులు పలికినట్టుంది లోపల. పాతకాలం రాజుల ఇళ్లల్లో ఉండే పులులు దుప్పులతో భయంకరంగా ఉంది. శేషు లోపలికి వెళ్ళి ఇల్లంతా కలిగి చూశాడు. మోహన్ ఇలాంటి చోట ఎందుకుండమన్నాడో క్షణకాలం అర్థం కాలేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇక్కడికి తీసుకొస్తాడని మనసుకి సమాధానం చెప్పుకున్నాడు. బ్యాడ్మింటన్ కోర్టుంది, వా అన్నాడు మోహన్ కవిత్వాన్ని మెచ్చుకునే పద్ధతిలో. పద్మముఖంలో ఆనందం కనబడకపోయేసరికి తన ఆనందం సగంలో మింగేశాడు. పద్మ కిలకిలా నవ్వింది శేషు అమాయకత్వానికి. ఒక్క క్షణం బయట కూర్చోండి, శుభ్రం చేస్తాను. పద్మ చీర చెంగు నడుం చుట్టూ తిప్పి చీపురందుకుంది. పాత జీవితంలో పట్టిన బూజు దులిపేసి కడిగి ముగ్గులేసి కొత్త కాపురాన్ని కళకళలాడించటానికి దీక్ష పట్టినట్లు కనబడిన పద్మని చూస్తూ శేషు బయటికి నడిచాడు. పందిరేసినట్లున్న పచ్చటి చెట్టు కింద శేషు పద్మ కూర్చున్నారు. మోహన్ కారులో క్యారేజీ పంపించాడు. అతను పంపిన స్టీల్ క్యారేజీ సరంజామా అతని కోరికల్లాగా తళతళలాడుతున్నాయి. పద్మ శేషుకి వడ్డించింది. ఆకలితో నకనకలాడుతున్న శేషు తినటం మొదలెట్టేసి ఆనక పద్మ సంగతి గుర్తొచ్చి, నువ్వు కూడా కూర్చో పద్మ అన్నాడు. తర్వాత తింటాలేండి. శేషు చుట్టూ చూశాడు. గలగలలాడే నది, కళకళలాడే పచ్చని చెట్లు, కిలకిలలాడే పక్షుల రొద, నిద్రపోతున్నట్టున్న బంగళా హాయిగా కనపడ్డాయి. 11ంటికి గాని పడకిల్లుగా మారని తమ వంటిల్లు క్షణక్షణం ఎవరో ఒకరు తలుపు కొట్టి ఏకాంతం భంగం చేసే పాత ఇల్లు. ఇంట్లో ఊరదిరిపోయేలా అరిచే తల్లి, హోటల్లో లాగా రేడియో పెట్టే చెల్లెలు, అర్ధరాత్రి తాగి తలుపు తట్టే తండ్రి గుర్తొచ్చి నూతన గృహం స్వర్గంలా, ఆనంద మార్గంలా అద్భుతంగా కనబడింది. ఎంత హాయిగా ఉంది. ఆ ఇంటికి ఇక్కడికి గాలివాన వెలిసినట్టుగా లేదు అన్నాడు. ఉంది, భయపెట్టే వెన్నెల్లా ఉంది అంది పద్మ బూద్బంగళ కళ్ళల్లో మెదిలి. అర్థం పర్థం లేని మోహన్ కవిత్వం తప్ప అందమైన పద్యాలు అర్థంగాని శేషు భయపెట్టే వెన్నెలా అన్నాడు ఆశ్చర్యంగా. మా మోహన్ అయితే ఈ వాతావరణాన్ని కవిత్వంలో అద్భుతంగా వర్ణించేవాడు అన్నట్లు నవ్వాడు. వడియాలు మా వాడి పద్యాల్లా ఉన్నాయి. పద్మకి రుచి చూపించబోయాడు. పద్మ వద్దంది. 10 మందికి సరిపడేలా పంపాడు. రాత్రికి ఇదే దాచుకుందాం. మళ్ళీ వాడికి మోహన్ మీద జాలిపడ్డాడు. రాత్రికి నేనే వంట చేస్తాను అంది పద్మ. వంట? ఎందుకు? క్యారేజీ వద్దండి, ఏదో ఈ పూటకి పంపారు, బావుంది. ప్రతిరోజు ఆయన్ని శ్రమ పెట్టి
మోహన్ పంపే అన్నం తినటం ఇష్టం లేని పద్మ ఆ విషయం అర్థం చేసుకోలేని శేషుకి వీలైనంత సుకుమారంగా చెప్పింది. నోనో, వాడికి శ్రమ ఏమిటి? రోజు 10 మంది బంతి నడపందే తినడసలు. అదీగాక మనం వంటింటి మనం వంటంటే వాడికి కోపం వస్తుంది. మోహన్కి రావాల్సిన కోపం పద్మకే వచ్చింది. ఏం పర్వాలేదు, మీ ఇంటికి రోజు ఆయనే పంపిస్తున్నారా క్యారేజీ? శేషు ఏమనాలో తెలియక నవ్వాడు. భలే దానివే. సరే, వంట చేయడానికి మన దగ్గర చెంబు తప్పేళ ఉప్ప సప్ప. పద్మ తన చేతులు కన్న బంగారు గాజుల్ని చూసుకుంది. ఇవి అమ్మితే అన్నీ వస్తాయి అని మనసులో అనుకొని అన్నీ వస్తాయి అని మాత్రం అంది. శేషు భోజనం ముగించి లేచాడు. పద్మ చెంబుతో నీళ్లు పోసింది. శేషు చెయ్యి కడుక్కొని పద్మ చీర చెంగుకి తుడుచుకుంటూ టైం చూసి బాబోయ్ టైం అయిందని పరిగెత్తాడు. మోహన్ పంపిన క్యారేజీ భోజనం రుచి కూడా చూడ్డం ఇష్టం లేని పద్మ ఆ పూటకి పస్తుండడానికే నిర్ణయించుకుని వాచ్మెన్ని పిలిచింది. వాచ్మెన్ పిల్లలకి ఇది పెట్టి క్యారేజీ కడిగి పంపించేయి అంది. కొత్త కాపురం క్యారేజీ భోజనంతో మొదలైనందుకు కలిగిన బాధ మనసులో దాచుకుని ఇంటిని తీర్చిదిద్దుకోవటానికి ముందుకు నడిచింది పద్మ. ఫ్యాక్టరీ వదిలారు. శేషగిరి పరుగులాంటి నడకతో బయటికొచ్చాడు. గేటు దగ్గర గూర్ఖా వర్కర్ల జేబులు తనిఖీ చేస్తున్నాడు. శేషగిరికి ఆ గేటు గూర్ఖా ప్రాణగండం అనిపిస్తుంది. తనిఖీ చేస్తున్నప్పుడు చకిలీలుగా ఉంటుంది, కానీ తప్పదు. మనుషుల మీద నమ్మకం ఉండాలి గాని తనిఖీ దొంగతనాల్ని ఆపుతుందా? శేషు ఇంటికొచ్చాడు. దోవ పొడుగుతూ పూలు కనబడ్డాయి. తన జీవితం పూలబాట చేసింది పద్మావతి. ఆ సౌకుమారాన్ని చెడగొట్టడం ఇష్టం లేక శేషు చెప్పులు తీసి చేత్తో పట్టుకున్నాడు. తొక్కుడు బిళ్ళాడుతున్నట్లు ఒంటికాలితో ఎగురుతూ నడిచాడు. మెట్లపైన స్వాగతం అన్న అక్షరాలు పూలతో కనబడ్డాయి. శేషగిరి ఆనందం కోటి వీణలైంది. పద్మా అన్నాడు పూలకన్నా మెత్తగా. పద్మ స్తంభం చాటు నుంచి శేషుని చూసింది. అతని మోమున వెల్లి విరిసిన ఆనందం చూసింది. శేషు తలుపు తెరిచి పద్మా అనబోయి నోట మాట రాక ఆగిపోయాడు. బూజు పట్టిన పాత బంగళా రూపురేఖలు మారిపోయాయి. ఇంటి నిండా సామాను ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అందంగా ముచ్చటగా అమర్చి ఉన్నాయి. కుడివైపు గది తలుపు పక్కన కోర్కెలు పరిచినట్లు ఆహ్వానిస్తున్నట్లు మెత్తటి పరుపు వేసిన మంచం. శేషు ఆశ్చర్యానికి అవధుల్లేవు. గాజుల గలగల వినబడి గుమ్మం వైపు చూశాడు. నేను చేసిందే ఇదంతా అన్నట్టు పద్మ నాట్యభంగిమలో నిలబడి ఉంది. లోపలికొచ్చి చూశారా అన్నట్టు చూసింది శేషు వంక. ఈ సామానంతా ఇవన్నీ ఎక్కడివి? మోహన్ కూడా ఇన్ని పంపలేడన్న అనుమానంతో అడిగాడు శేషు. పద్మ చేతులు చూపింది. గాజులు గలగల్లాడించింది. బంగారపు వస్తువులుండేది ఇలాంటి అవసరాల కోసమే అన్నట్లు మరోసారి గలగలవనిపించి ఆ గాజులమ్మితే ఇవన్నీ వచ్చాయి అనే అర్థం గాజుల్లో నాజుగ్గా ధ్వనించింది. శేషు పద్మ తెలివితేటల్ని మాటల్లో అభినందించలేక చేతల్లో చెప్పాలని కావలించుకోబోయాడు. పద్మ దొరక్కుండా ఆట పట్టించి మరుక్షణం శేషు కౌగిలిలో ఒదిగిపోయింది. శేషు పద్మను తీసుకుని బయటికి పరుగులు పెట్టాడు. మేడ మీదికి తీసుకెళ్ళాడు. నేనెంతో సంతోషంగా ఉన్నాను అన్న విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. నింగి నేల నీరు గాలి వెలుతురు అన్నీ వినేట్టు బిగ్గరగా అరిచాడు. కళ్ళు పొడుచుకున్నా ఎవరికీ కనబడని వినబడని పద్మ నా పెళ్ళాం, ఎవరన్నా కాదంటే చంపేస్తాను, అయ్యో ఇదెక్కడి గోల అన్నట్టు చూసింది పద్మ. పద్మని తినేసేలా ఆమె వైపు నడిచాడు శేషు. నా పెళ్ళాన్ని కావులించుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. శేషు పద్మని కావలించుకున్నాడు. పైకెత్తి గిరగిరా తిప్పాడు. ఎవరైనా వింటారేమో చూస్తారేమో అనిపించింది పద్మకి. గోడకు చెవులుంటేనో అన్నది. నో నో అన్నాడు శేషు. ఉండడానికి వీల్లేదు, ఉన్నా విన్నా చంపేస్తాను అన్నట్టు. ఈ మేడకు కళ్ళుంటేనో? నో నో. శేషు పద్మల ఆటపాటలతో ఆకుల గుసగుస అలల గలగల శృతి కలిపాయి. నది నీళ్లలో చేపలు చెట్లాకులు ఆ జంట మీరే అన్నట్టు చూపు నిలిపాయి. ఆ ఆనందంలో గంటలు క్షణాల్లో గడిచిపోయాయి. చీకటి పక్క వేసింది. అలలు ఆకులు చుక్కలు నిశ్శబ్ద సంగీతం ఆలపించాయి. మా వారి కన్నుళ్ళు తమ్మి పువ్వుళ్ళు కురియు కమ్మ తేనెళ్ళు. పద్మ శేషు కన్నుల మీద మెత్తగా ముద్దులు పెట్టుకుంది. ఆ ఆనందాన్ని ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆ అనురాగాన్ని ఆ అనుబంధాన్ని చెల్లాచెదురు చేస్తూ పక్క గదిలో సోడా కొట్టిన శబ్దం కయ్యమని వినబడింది. పద్మ ఉలిక్కిపడి లేచింది.
2 గదుల పాత ఇంట్లో అమ్మ తలుపు కొట్టినట్లు, అర్ధరాత్రి తండ్రి వచ్చి తలుపు తట్టినట్లు అదిరిపడ్డాడు శేషు. ఎవరూ లేరనుకున్న చోట, కళ్ళు పొడుచుకున్నా ఎవరికీ కనబడదు అనుకున్న చోట ఎవరో ఉన్నారని, తమ మాటలు విన్నారని తెలిసి, ఈ జన్మకి మనకి ఏకాంతం దొరకదా అనిపించింది ఇద్దరికీ. కలిసిన వారి చూపుల్లో ఆ అర్థమే ఇద్దరికీ కనబడింది. పక్క గదిలో గ్లాసుల చప్పుడు, గాజుల చప్పుడుతో పాటు పాట కూడా మొదలైంది. మధువు కొరకు షాపు వరకు వృధా పరుగులెందుకోయ్, సుదతి వాలుచూపు చాలు అదే విదేశీ సారాయి. ఆ వాటాలో ఎవరున్నారో చూడటానికి శేషు మంచం మీద నుంచి లేచాడు. లుంగితోనే బయటికి నడిచాడు. మోహన్ తలుపు పక్క నుంచుని చిల్లులోంచి పద్మవంక చూస్తున్నాడు. వనజాక్షి అతని వీపు మీద వాలి పక్క వాటాలో కొత్తగా దిగిన ఫ్యామిలీ కేసు కేసి ఆసక్తిగా చూస్తోంది. మంచం మీద కామభోజరాలు, ఆదినారాయణ జాతకాల శాస్త్రతో మరో విలాసరావుతో కొలువు తీరి తీరిగ్గా పేకాడుతున్నాడు. మంచం పక్కనే కింద కూర్చొని 4 గ్లాసుల్లో బ్రాందీ పోయటం, సోడా కలుపుట, ఖాళీ గ్లాసులను మరలా నింపుట చేస్తున్నాడు. శేషు బయటికి రావటం గమనించి మోహన్ కూడా వరండాలోకి వచ్చాడు. లుంగీతో ఉన్న శేషుని చూసేసరికి మోహన్కి సరదా పుట్టింది. రే రే డిస్టర్బ్ చేశానా అంటూ చక్కిలిగిలి పెట్టాడు. శేషు నవ్వాపుకోలేక మెలికలు తిరిగిపోయాడు. మోహన్ కారు డాష్బోర్డ్ తీసి బ్రాందీ బాటిల్ బయటికి తీస్తూ పక్కవాటలో జరుగుతున్న కోలాహలం తాలూకు లీలా వినోదాన్ని శేషుకి వివరించి చెప్పటం మంచిదనుకున్నాడు. సారీ, చెప్పకపోవడం నాదే తప్పు. ఈ బంగళా ఓనరు చాలా పెద్ద షావుకారు. సరసుడు, సంగీతం కవిత్వం అంటే ప్రాణం. ఎప్పుడో ఏడాదికోసారి ఇక్కడ పార్టీ పెడతాడు అంతే. రా లోపలికి పరిచయం చేస్తాను. శేషు చెయ్యి పట్టుకొని లాగాడు. వద్దురా, శేషు భయపడ్డాడు లోపలికెళ్ళటానికి. పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే నీకు 1000 రూపాయలు ఉద్యోగం ఇవ్వగలడు. కమాన్. మోహన్ శేషు చెయ్యి పట్టుకుని లాగాడు. రాక తప్పదన్నట్టు. తను బయటకొచ్చిన సందర్భం పురస్కరించుకొని రతిరాజ శిఖామణి అయిన ఆదినారాయణ తలుపు పక్కన చేరి పద్మని చూస్తూ లొట్టలేస్తూ ఉంటాడని ఊహించి మోహన్ కిటికీ దగ్గరే ఆగాడు. అనుకున్నట్టుగానే ఆదినారాయణ తలుపు చిల్లుకి అంకితమై కనిపించాడు. సార్, మే ఐ కమిన్ ప్లీజ్ అన్నాడు మోహన్ మెల్లగా. ఆదినారాయణ పిల్లడుగులేసుకుంటూ మంచం మీద చేరి కమిన్ అన్నాడు. రావడానికి అభ్యంతరమేమి మోహన్ అన్నట్టు. శేషు మోహన్ లోపలికొచ్చారు. వస్తూనే చొక్కాలేని శేషు ఛాతీ వనజను ఆకర్షించింది. చూపులతోనే అతని ఛాతీ మీద మలాం చేయసాగింది. శేషు, ఈయనే కాంబోజరాజు గారు. అసలు పేరు ఆదినారాయణ గారు. శేషు వినయంగా వందనం చేశాడు. ఆదినారాయణ సాక్షాత్తు విష్ణుమూర్తుల వారి అవతారంలాగా అభయముద్ర పట్టాడు. మోహన్ ఆదినారాయణ పరిచయం కొనసాగించాడు. కవిత, వనిత, లత ఈయన లేకపోతే బతకలేవు. వనిత లేకపోతే ఈయన బతకలేడు. మోహన్ ఆదినారాయణ వైపు తిరిగాడు. సార్, మిస్టర్ శేషగిరి, స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్, సూపర్ ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్. శేషగిరి క్రీడాకారుడు అనేసరికి వనజకింకా గౌరవం పెరిగిపోయి దగ్గరగా వచ్చి నుంచుంది. అవన్నీ ఒకెత్తు, నీ ఫ్రెండ్ కావడం ఒకెత్తును. కూచోబాబు, గ్లాసు రెడీ చేయి శేషగిరికి అని సైగ చేశాడు ఆదినారాయణ. అబ్బే వద్దు, థ్యాంక్స్. శేషగిరి కంగారు పడిపోయాడు. పెద్దవాళ్ల ప్రసాదం వద్దనుకోయ్. మోహన్ వద్దంటే కళ్ళు పోతాయన్నట్లు చెప్పాడు. వద్దురా, నాకు డోకొస్తుంది. అంటే రుచి చూసావన్నమాట. మంచివన్నీ ముందు డోకొస్తాయి, చెడ్డవన్నీ తియ్యగా రుచిగా ఉంటాయి. తినగలిగిన వేము తియ్యగా ఉండును అని వంతపాటగాళ్ల వైపు వేమన అన్నలా చూశాడు ఆదినారాయణ. వాళ్లేం మెచ్చుకోకపోయేసరికి లేటవుతోందని హెచ్చరించాడు. శబాష్, అక్షర లక్షలండి, డబ్బు లేదు గాని. మోహన్ ఆదినారాయణని అభినందించాడు. పోదు, నువ్వొకడివి, మరి ములగ చెట్టెక్కించేస్తావు. ఆదినారాయణ మొహమాట పడిపోయాడు పొగడ్తలకి. వనజ శేషగిరి భుజం మీద చెయ్యేసి కావలించుకున్నట్లు నుంచుని జీడిపప్పున్న చెయ్యి నోటి దగ్గర నుంచి పోనీ జీడిపప్పు తినండి అంది బతిమాలుతున్నట్లు. శేషగిరి పురుగుల మీద పడినట్లు ముడుచుకుపోయాడు. మోహన్ శాస్త్రం చూపిస్తూ, ఆయన గారి చెల్లెలేలే, మితభాషి, కార్యవాది, వెర్రిపిల్లాను అంటూ వనజని పరిచయం చేశాడు. ఇది లేకపోతే సందడే లేదు. మోహన్ పొగడ్తలకి పొంగిపోయి వయ్యారంగా నడుస్తూ నేను ఆయన మనిషిని అన్నట్లు ఆదినారాయణ వరసన చేరింది వనజ. ఆదినారాయణకి ఒక్కసారి వనజ మీద ప్రేమ పెళ్ళుబికింది. పెదవుల్ని వేలితో పిండుతూ
అవును, దీని మీద 4 ముక్కలను అని కవితా అభిమానం ప్రకటించాడు. నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం, పట్టు విడుపు తేలాలంటే పద పోదాం సింహాచలం. మోహన్ 4 ముక్కలు పాడి వనజతో కలిసి ఆడే కోలాహలంలో శేషు ఇదే అదరని బయటికి జారుకున్నాడు. ఆదినారాయణ దర్బారులో నవ్వులు బంగళాలో రాక్షసంగా ప్రతిధ్వనించాయి. శేషు వెళ్ళేసరికి పద్మ గుమ్మం దగ్గరే నిలబడుంది. మరేం భయం లేదు, మనవాళ్లే, మోహన్ ఫ్రెండ్సు. ఏడాది కోమారు పార్టీ పెట్టుకుంటారట అంతే, నవ్వుతూ చెప్పాడు. మోహన్ పక్కగదిలో ఉన్నాడని, సంసారుల ఇంటి పక్కన జరగకూడని పనులు అక్కడ జరుగుతున్నాయని తెలిసి కోపం వచ్చిన పద్మకి శేషు నవ్వుతూ చెప్పేసరికి ఒళ్ళు మండిపోయింది. దడాలున తలిపేసేసింది. శేషు మంచం మీద చేరాడు. భయపడుతున్నావా? ఇంట్లో మా నాన్న తాగిరాడు అంతే, మన జోలికి రారు. నన్ను అడిగారు తాగమని, వద్దన్నా. ఉద్ధరించారు. పద్మ శేషుని మంచం మించి లేపి దిండు శేషగిరి చేతుల్లోకి విసిరింది. పరుపు కిందికి లాగి గోడ పక్కన వేసింది. ఏం? శేషుకి అర్థం కాలేదు. తలుపు పక్కన చిరాగ్గా ఉండదు? ఓహో అనుకున్నాడు శేషగిరి. వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా వాళ్ళు లేరనే అనుకో అని గొప్ప సలహా ఇచ్చాడు పద్మకి. నేను అనుకోలేనండి. పద్మ పరుపు మీద కూర్చుంది. శేషు పద్మని దగ్గరికి తీసుకుంటూ, పిచ్చిదానా, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు. పక్క గదిలో ఆటపాటలు చప్పుళ్ళు ఆగిపోయాయి. నే చెప్పలా? మరో క్షణంలో పక్క గదిలోంచి పాశ్చాత్య సంగీతం ప్రసారమైంది. ఆ సంగీతానికి లయగా ఊగుతూ పద్మని పక్క మీదికి లాగబోయిన శేషు పద్మ కంటనీరు పెట్టడం గమనించి ఆగిపోయాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి తేడా లేదన్న బాధ, మోహన్ తనని వెంటాడుతున్నాడన్న కోపం పద్మని నిద్రకి దూరం చేశాయి. శేషు స్నానం చేసొచ్చి ప్యాంటు వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. పద్మ చేతిలో కొబ్బరి నూనె పూసుకొని వచ్చింది శేషు తలకి రాయటానికి. పద్మ నూనె రాస్తుంటే శేషు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఇల్లు మారిపోదామండి, పద్మ బతిమాలుతున్నట్టంది. ఎవరు, మనమా? పద్మకి కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. ఇంకొకరు మారేట్లయితే మనకెందుకు ఆ సమస్య అన్నట్టు నవ్వేసింది. అబ్బే, వాళ్ళు. రాత్రి మోహన్ అంటుకో ఉన్న గదివైపు చెయ్యి చూపించింది. శేషు కూడా నవ్వేశాడు. ఎవరు వాళ్ళా? వాళ్ళు తలుచుకుంటే రోజుకో ఇల్లు మారతారు, మనమే. పద్మ చిరాకు పడింది. నూనె చెయ్యి కడుక్కొని శేషు కోసం క్యారేజీ సర్దసాగింది. పద్మకి కోపం వచ్చిందని గ్రహించాడు శేషు. ఏమిటి పద్మ, నిన్ననే ఒక ఇల్లు మారి ఇక్కడ గృహప్రవేశం చేశాం. మళ్ళీ రేపే మారడం అంటే నా ఉద్యోగం జీతం తెలుసు కదా. నేను చేస్తాను ఉద్యోగం. నువ్వా? నీకెవడిస్తాడు ఉద్యోగం? శేషు ఎగతాళిగా అన్నాడు. మీకొకరిచ్చారు కదా, నాకింకొకరిస్తారు. శేషు పద్మ దగ్గరగా పీట మీద కూర్చున్నాడు. అది కాదు, ఉద్యోగం అంటే నువ్వు స్కూల్ ఫైనల్ గెలిచావా? పద్మ తల ఊపింది. నిజం? శేషు ఆశ్చర్యపోయాడు. పద్మ ఒట్టు అన్నట్టు తల మీద చేయి పెట్టుకుంది. నాకెప్పుడు చెప్పలేదే. పద్మ సరదాగా మూడ్లోకి వచ్చింది. దెప్పుతున్నట్టంది. మీరడగనే లేదు. మీ అమ్మ వాళ్ళు కట్నమెంత, కానుకలెన్ని, ఖర్చులెన్ని అని అడిగారు, కానీ చదువెంత, వంటవార్పు వచ్చా అని అడగలేదే. శేషు గుండెల మీద చేత్తో కొట్టుకుంటూ విశాలాక్షిలా అన్నాడు. హమ్మ కోడళ్ళో, మా అమ్మ లేకుండా నన్నొంటరిగాని చేసి రాచి రంపాన పెడతావా? పద్మ కిలకిలా నవ్వింది. ఇంతకీ అప్లికేషన్ వేశావా? అప్లికేషన్ ఎప్పుడో వేసి ఉద్యోగం తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉన్న పద్మ చిరునామా మార్పు కూడా ఆఫీస్కి తెలియచేసింది. ఆ విషయాలు శేషుకి ధైర్యంగా చెప్పింది. ఆ 350 జీతమట. ఇద్దరం పనిచేస్తే బోలెడు డబ్బు. ఇల్లు మారొచ్చు, కొనవచ్చు. ఇల్లేమిటి, ఇంటికో రేడియో, మంచి కార్పెట్టు, బొచ్చు కుక్క, మీకో స్కూటరు. కలలు కంటున్నట్టు మాట్లాడుతున్న పద్మ మాటలకి శేషగిరి నిర్ఘాంతపోయాడు. ఈ పగటి కలల వల్ల ప్రయోజనం లేదని, స్కూటరేం కర్మ, లారీయే కొందాం అన్నాడు ఎగతాళిగా. ఎందుకొచ్చిన ఉద్యోగం? కష్టపడి పనిచేస్తే ఎందుకు కొనకూడదు? కష్టపడి పనిచేస్తే కారు కూడా కొనొచ్చు. ఎయిర్ కండిషనరు, ఫ్రిడ్జు. పద్మ మాటలు నోరు వెళ్ళబెట్టుకుని విన్నాడు శేషు. తన జీతానికి పద్మ ఆశలకి లంగరందదని గ్రహించాడు. భార్య ఆశలు తీర్చలేని తన అసమర్థత గ్రహించాడు. పద్మ, తీరటం మాటలా ఉన్నా కొన్ని కోరికలు కోరడానికి కూడా అదృష్టం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నిజంగా నువ్వు ఏ మోహన్ లాంటి వాడినో చేసుకుంటే. శేషు మాట పూర్తి కానివ్వలేదు పద్మ. అనకూడని ఆ మాటకి కళ్ళ నీరొచ్చి శేషు నోరు చేత్తో మూసింది.
మీకన్నా గొప్పవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఇంతకన్నా అదృష్టం నాకక్కర్లేదు. మిమ్మల్ని మీరెప్పుడూ తక్కువ చేసి మాట్లాడకండి. నా మీదొట్టు. పద్మ కన్నీళ్లు చూసి మాటలు విని శేషు కంగారు పడ్డాడు. ఆమె ప్రేమకి, తన మీద ఉన్న గౌరవానికి తట్టుకోలేకపోయాడు. తలుంచుకుని క్యారేజీ అందుకుని మూత తీశాడు. ఆవకాయ అన్నం కనబడింది. ఆవకాయే! ప్రపంచంలో ఎనిమిదో వింత చూసినట్లు ఆశ్చర్యపడ్డాడు. మా అమ్మ పంపిందా? ఆ ఆశ్చర్యంలో అసంభవమైన విషయం అడిగాడు. పద్మ కన్నీళ్లతోనే చెప్పింది. చెట్టు మీద మామిడికాయ, కొట్టు మీద ఉప్పు కారం కొట్టుకుంటే నేనే సంధి చేసి నేస్తం కలిపాను. తన మాటలకి తనకే నవ్వొచ్చి గలగలా నవ్వేసింది. నువ్వు పెట్టావా అని క్యారేజీ ముందుకు చాచాడు. పద్మ ఓ ముద్ద శేషు నోటికి అందించింది. శేషు ఆవకాయ ముద్ద రుచి చూశాడు. గూబ గుయ్యుమంది. కళ్ళు మూసుకున్నాడు. ఆవఘాటుకి కన్నీళ్ళొచ్చాయి. అద్భుతం, పరమాద్భుతం అన్నాడు కళ్ళు తెరవకుండానే. కారమే అంది పద్మ. అయ్యో పాపం, రుచి చూసైనా ఇచ్చాను కాదన్న బాధతో. కాదు, ఆనందం. ఇంకొక ముద్ద. పిచ్చిదానా, కన్నీళ్లు రెండు రకములు, విషాద బాష్పములు, ఆనంద బాష్పములు. ఇవి ఆనందం తాలూకు. ఆ మాత్రం తెలీదా అన్నట్టు. పద్మ మరో ముద్ద కలిపి పెట్టింది. సూపర్బ్. మరి కన్నీళ్ళెందుకు? నవ్వుతూ అడిగింది. రంగు చూసి కళ్ళు చెదిరాయి. ఇది బావుంది, కానీ మొదటి ముద్ద మింగగానే గూబ గుయ్యుమని స్కైబాల్లాగా చంద్రమండలానికి వెళ్ళి. ఇద్దరి నవ్వులు గలగల పారే నదిలా బంగళాని కళకళలాడించాయి. వెన్నెల వెన్నుపూసలా ఉంది. నిర్మలమైన కన్నె మనసులా ఉంది. ఆ వెన్నెల్లో శేషగిరి ఒక్కడే బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. ఒక బంతి పైకి కొట్టాడు. అది అందుకోటానికి పరిగెడుతుంటే అక్కడే ఉండండి అన్న పద్మకేక వినిపించింది. శేషు ఆగి చూశాడు. పద్మ మరో బ్యాట్ తీసుకొని హాయిగా తేలిగ్గా శేషు కొట్టిన బంతి తీసింది. పద్మ ఆవకాయ అద్భుతంగా పెట్టగలదన్న ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోని శేషు మరీ ఆశ్చర్యపడ్డాడు. మై గాడ్, నీకు ఆటొచ్చని చెప్పలేదే? పెళ్లిలో ఆడని బంతులాట వెన్నెల్లో ఏకాంతంలో మొదలైంది ఇద్దరి మధ్య. మీరడగలేదే? నీకు క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, టెన్నిస్ వచ్చా అని పేరు పేరున ఎన్నని అడగను. నాకు ఆవకాయొచ్చు, చింతకాయొచ్చు అని పేరు పేరున ఎన్నని చెప్పను. మాటకి మాట, బంతికి బంతి. పద్మ కొట్టిన దెబ్బకి అదిరి శేషు బాల్ కింద పడింది. హమ్మ కోడళ్ళో అన్నాడు శేషు. మరేమిటనుకున్నారు అన్నట్టు నాట్యభంగిమలో నిలబడింది పద్మ. ఇద్దరి పాట వినలేకపోయిన చంద్రుడు ఆటైనా చూడాలని మబ్బుతెరలు తొలగించుకొని మరీ చూస్తున్నాడు. పాలవానల వెన్నెలా గుమ్మరిస్తున్నాడు. ఇది తీయి చూస్తాను. శేషు స్కైబాల్ కొట్టాడు. పద్మ రాజహంసలా పైకెగిరింది. బంతి అందుకోబోతూ మేడమీదికి చూసింది. తన వంక చాటుగా చూస్తూ అప్పుడే తప్పుకున్న మోహన్ కనబడ్డాడు. బ్యాటు కింద పడేసింది. నీ అంతు చూస్తాను అని కురులు ముడవని ద్రౌపదిలా జుట్టుముడి వేసుకుని కోపంగా విసవిస నడిచి లోపలికెళ్ళిపోయింది. పద్మ ఎందుకు వెళ్ళిందో అర్థం కాని శేషు ఏమిటి పద్మ అంటూ వెంట నడిచాడు. మేడ మీద ఆదినారాయణ మోహంతో మూర్చపోయినట్టు పిట్టగోడకి ఆనుకున్నాడు. జాతకాల శాస్త్రి సేద తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. బాబోయ్, ఎన్ని వేలైనా సరే ఆదినారాయణ పద్మలో చాటుగా చూసి సెక్సుకి పిచ్చెక్కిపోయాడు. అది నేలకి వాలే పిట్ట కాదు బాబాయ్, ఫ్యామిలీ కేసు. ఓర్పు నేర్పు ఉండాలి, మోహన్ అనుభవసారం చెప్పాడు. ఏ తీరున నన్ను దయచూచేదవో మోహనం. చిన్నవాడైనా పర్వాలేదని మోహన్కి దండం పెట్టేశాడు ఆదినారాయణ. నో ప్రాబ్లం. దొంగతనం చేశాడన్న నేరంపై రేపు వాడి ఉద్యోగం పోతుంది. ఎల్లుండి నా కాళ్ళు పట్టుకుంటాడు. ఆ మర్నాడు ఆవిడ గారు మన గదిలో డ్యూయెట్లు పాడతారు. మోహన్ గంధర్వులు తీర్చగల కాగల కార్యాన్ని, ఆ పైన జరిగే శోభన కార్యాన్ని వివరించాడు. జాతకాల శాస్త్రి వారఫలం చూశాడు. మోహన్ చెప్పిన కేసు గెలుస్తుందో లేదో చూద్దామని. గ్రహాలు బాగానే కనబడి ఆదినారాయణకి ధైర్యం చెప్పాడు. శేషు మంచం మీద పడుకునున్నాడు. పద్మ పక్కనే కింద కూర్చొని మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడుస్తోంది. ఏమిటి పద్మ? శేషు సంగతి అర్థం కాక అన్నాడు. ఇక్కడ మనం ఇద్దరమే అన్నారు. అవును. కాదు, రోషంగా చెప్పింది పద్మ. మొన్నటిది వాళ్ళ పార్టీ అన్నాడు శేషు. ఇవాళ మోహన్ని చూడకపోయాను. కాదు, ఇవాళ ఇప్పుడు ఎవరు? మీ ఫ్రెండ్ మోహన్ చాటుగా డాబాపై నుంచి చూస్తున్నాడు. శేషుకి కోపం వచ్చింది. పద్మ బాధ అర్థం కాలేదు. మోహన్కి నిన్ను చాటుగా చూసే కర్మేమిటి? కావాలంటే ఇప్పుడొస్తే ముసుగేసుకుంటావా? పద్మ భర్త వంక అయోమయంగా చూసింది. ఎలా చెప్పాలో అర్థం కాక
వాడు చూడాలంటే అందగత్తెలు చాలామందే ఉన్నారు. ఆస్పత్రిలో, క్లబ్బుల్లో, వాడింట్లో. ఇక్కడికొచ్చి నిన్ను చాటుగా చూడాల్సిన అవసరం లేదు. అత్తగారి గురించి, కాంతమ్మ పిన్ని మాటల గురించి చెప్పబోయినప్పుడు ఏ అసహాయత ఏర్పడిందో అంతకు 100 రెట్లు అసహాయత ఏర్పడింది పద్మకి. అప్పుడు కాంతమ్మ చెప్పిన మాటలు తనని బాధపెట్టినా నాశనం చేసేవి కావు. ఇప్పటి మోహన్ ప్రవర్తన సర్వనాశనానికి దారితీసేలా కనబడింది. అయినా భర్త పెడచెవిన పెట్టాడు. పైగా ఆ దుర్మార్గుణ్ణి వెనకేసుకొస్తున్నాడు. ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా. ఆ రాత్రి కన్నీళ్లే పద్మని ఓదార్చాయి. సూర్యుడికి చుక్కెదురైనట్లు తెల్లారింది. శేషు గబగబా కాకి బట్టలు వేసుకుని పద్మ ముఖం కూడా చూడకుండా బయటికి నడిచాడు. క్యారేజీ అందించాలని పరుగున వచ్చిన పద్మ గుమ్మం దగ్గర ఆగిపోయింది. శేషు మెట్లు దిగాడు. సారీ అని పద్మకు చెప్పాలనుంది. చెప్పటం ఎలాగా అని ఉంది. పద్మ దగ్గరకొచ్చింది. క్యారేజీ చేతికి అందించింది. ఐఎమ్ సారీ అని ఇద్దరు ఒక్కసారే అన్నారు. ఒక్కసారిగా ఇద్దరికీ నవ్వొచ్చింది. గలగలా నవ్విన నవ్వుల్లోని నిశ్చలత్వం, నిర్మలత్వం, నదిలోని అలలు, చెట్ల మీద ఆకులు గమనించాయి. హమ్మయ్యా, చిలక గోరికల పోట్లాట తెల్లారేసరికి చల్లారిపోయింది అనుకున్నాయి. శేషు క్యారేజీ ముందుకు చాచాడు. పద్మ క్యారేజీ తెరిచి ఆవకాయ అన్నం ముద్ద శేషు నోటికి అందించింది. శేషు అమృతం రుచి చూసిన అనుభూతి పొందాడు. ఆ ఆనందంలో ఫ్యాక్టరీ వైపు టైం అవడంతో పరుగు పెట్టాడు. పద్మ హమ్మయ్య, చీకటి తెర తొలగింది అనుకుంది. దాంతోపాటు వెన్నెల పొర అలుముకున్నట్లు పోస్ట్ మ్యాన్ వచ్చి పద్మకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ అందజేశాడు. సంతకం చేసి కవర్ తీసుకొని ఆనందం పట్టలేక ఏవండి అని పరిగెత్తింది పద్మ. శేషు అప్పటికే వెళ్ళిపోయాడు. నిరాశగా వెనుదిరిగింది. ఎవరితోనో ఒకరితో ఉద్యోగం వచ్చిన ఆనందం పంచుకోక తప్పదనిపించింది. వాచ్మెన్ కూతురు 5 ఏళ్ల పిల్ల లచ్చక్క చెట్టు మీద కూర్చొని జాంకాయ తింటూ కనిపించింది. పరిగెడుతూ లచ్చక్క దగ్గరికి వెళ్ళింది. పద్మ లచ్చక్కకి కవరు చూపించింది. దానికి అర్థం కాక జాంకాయ తినటం ఆపి పద్మ ముఖం వంక చూస్తూ కూర్చుంది. లచ్చక్క, లచ్చక్క, నాకు ఉద్యోగం వచ్చిందే, 350 జీతం, ఏడాదికో నెల బోనసు. మేము ఈ బూత్ బంగ్లా వదిలి చక్కటి బుజ్జింటికి వెళ్ళిపోతాం, సరేనా అంది ఉత్సాహంగా. జాంకాయ గొడవలో ఉన్న లచ్చక్కకి ఒక్క ముక్క అర్థం కాలేదు. బ్యారుమని ఏడ్చింది. పద్మ కంగారు పడింది. ఏడవకేడవకు, వద్దులే అంది. దానికి ఉద్యోగం రావటం ఇష్టం లేదో, ఇల్లు మారి వెళ్ళిపోవటం ఇష్టం లేదో అర్థం కాక డాక్టర్ మోహన్ శేషగిరి పనిచేసే ఫ్యాక్టరీ దగ్గర కారాపి ఒక వర్కర్ని పిలిచాడు. పచ్చనోటు అతని చేతిలో పెట్టి చెయ్యాల్సిన పని చెవిలో ఊదాడు. నోటు పుచ్చుకున్న వర్కరు నోట మాట లేకుండా కార్యదీక్షతో ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు. శేషగిరి క్యారేజీ మూత తీసి అందులో 50 రూపాయలు ఖరీదు చేసే ఫ్యాక్టరీ సామాను పడేశాడు. గుట్టు చప్పుడు కాకుండా బయటకు వచ్చేశాడు. శేషగిరి ఇంటికి వెళ్ళి ఆవకాయ ముద్దలు తింటూ కిలకిలమనే పద్మ నవ్వుల్ని తలుచుకునే పులకింతలో క్యారేజీ గలగలను గుర్తించలేదు. గేటు దగ్గర గూర్ఖా యథాప్రకారం జేబులు తడిమాడు. క్యారేజీ చేతిలోకి తీసుకున్నాడు. గలగలమన్న చప్పుడు వినబడి మూత తీశాడు. సామాను కనబడి కోపంగా చూశాడు. తెల్లబోయి చూస్తూ నిలబడిన శేషగిరిని లోపలికి తీసుకెళ్లాడు. పద్మ గుమ్మం దగ్గరే కూర్చొని శేషగిరి కోసం ఎదురు చూస్తోంది. పొద్దున ఆవకాయ ముద్ద తిని కోపం మింగేసిన శేషగిరి మరేదైనా కోపం పెట్టుకుని ఇంటికి రాలేదా అనుకుంది. ఆలస్యం ఆతృతని పెంచింది. ఇంట్లో లైటు తీయటం, బయట లైటు వేయటం కూడా మర్చిపోయి మెట్ల మీదే కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల వేళ కారు హెడ్లైట్ల కాంతి మొహం మీద పడి ఉలిక్కిపడి లేచి నుంచుంది. మోహన్ కారు ఆగింది. శేషగిరి కారు దిగాడు. పద్మ వైపు చూడకుండా తలంచుకొని గబగబా లోపలికి వెళ్ళి కాకి బట్టలతోనే మంచం మీద పడుకున్నాడు. పద్మకి ఏం జరిగిందో అర్థం కాలేదు. అడగాలని లోపలికి వెళ్ళబోయి ఇప్పుడేం అడగొద్దు, నే చెప్తా అన్న మోహన్ మాటతో ఆగిపోయింది. ఏముంది, డబ్బు కావాల్సి వచ్చిందట. నన్ను అడగలేక, తను గడించలేక ఫ్యాక్టరీలో ఖరీదైన సరుకేదో దొంగతనం చేసి క్యారేజీలో దాచి తెచ్చాడు. పద్మ నిర్ఘాంతపోయింది. అలాంటివాడు కాదు తన భర్త అన్నట్లు శేషగిరి కేసి చూసింది. గేట్లో గూర్ఖా పట్టుకున్నాడు. నానా అల్లరి, పోలీస్ కేసును. అక్కడి నుంచి నాకు ఫోను. పరిగెత్తికెళ్ళి పోలీస్ ఆఫీసర్ని బతిమాలి కాసేపు ఆలస్యం చేయించాను. ఈలోగా ఫ్యాక్టరీ ప్రొప్రైటర్ క్లబ్లో నా ఫ్రెండ్ లేండి,
కేసు పెట్టొద్దని చెప్పి ఒప్పించి మన వాణ్ణి కొట్లోంచి బయటికి లాగేసరికి తాతలు దిగొచ్చారు. జైలైతే తప్పించాను గాని ఉద్యోగం ఇమ్మనలేంగా. ఇప్పుడు ఇంకెక్కడైనా చూడాలి. దొంగ అన్న బిరుదు వెంటాడుతూనే ఉంటుంది కదా. చచ, ఎంత అవమానం! డామిట్! ఆపటానికి వీలేని ప్రవాహ వేగంతో మోహన్ చెప్పిందంతా విని అతన్ని కొట్టినంత తీవ్రంగా చూసింది పద్మ. ఇంకేం చెప్పకండి, ఆయన అలాంటి వారు కాదు. అంటే వాడి క్యారేజీలో ఎవరో ఆ సామాను పడేసి నేరం మోపారా? మోహన్ భుజాలు తడుముకున్నాడు. అతని ఉలికిపాటు గమనించి అలాంటి పనులు కూడా కొందరు చేస్తారన్నమాట అంది పద్మ. మోహన్ కంగారు కప్పు పుచ్చుకునేందుకు సిగరెట్ వెలిగించి, సర్లేండి, జరిగిందేదో జరిగింది, మీరేం బాధపడకండి. ఈసారి మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చిపుచ్చుకోవడం నాకు మామూలే. నా తత్వం ఇది. నో ప్రాబ్లం అంటూ చీకట్లో కలిసి కారులో కదిలిపోయాడు. పద్మ లోపలికి వెళ్ళింది. శేషు మొహం కనబడకుండా మంచం మీద బోర్లా పడుకున్నాడు. జరిగిన అవమానానికి తనకి మొహం చూపించలేకపోతున్నాడని గ్రహించింది పద్మ. లైట్ తీసేసింది. చెప్పుకోవడానికి ధైర్యం చాలని కొన్ని విషయాలకి చీకటి సాయం చేస్తుంది. నేనా పని చెయ్యలేదు. శేషగిరి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నాకు తెలుసు, పద్మ దృఢంగా అంది. అంతే, నువ్వు ఆ దేవుడు మీ ఇద్దరే నమ్మాలి. ఆఫీస్ వాళ్ళు నమ్మలేదు. ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ కూడా నమ్మలేదు. అంత నమ్మని వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతారు? శిక్ష పడకుండా తప్పించిన మోహన్ మీద అమితమైన గౌరవం ఏర్పడిపోయింది శేషుకి. అయినా వాడు నిజంగా నా బెస్ట్ ఫ్రెండే. నాకు దెబ్బ తగిలితే వాడేడుస్తాడు. ఇవాళ నన్ను విడిపించడానికి మోహన్ ఎంత కష్టపడ్డాడో తలుచుకునేసరికి శేషుకి ఏడుపు ముంచుకొచ్చింది. పద్మ మంచం మీద కూర్చుంది. శేషు కేసి ప్రేమగా చూసింది. అతని నుదుటి మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. పద్మ చేరువ శేషుకి ఉపశమనం కలిగించింది. కర్తవ్యం ఆలోచిస్తున్నట్లు అన్నాడు. పద్మ, పనిపోయింది. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. డబ్బు లేదు. మోహన్ మాత్రం ఎన్నాళ్ళు పోషిస్తాడు? అతన్ని దేహి అనటం కన్నా ఆత్మహత్య సుఖం అంది పద్మ. నాకు ఆ ధైర్యం కూడా లేదు. కొన్నాళ్లపాటు నువ్వు మీ నాన్నగారింటికెళ్ళి పద్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. అక్కర్లేదు. అవసరం ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళను. మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళను. పద్మ, చాదస్తం పెట్టుకోకు. డబ్బు లేందే. పద్మ శేషు గుండెల మీద వాలింది. సగం శరీరం పద్మ ఆక్రమించుకోవడంతో శేషు అర్ధనారీశ్వరుడిలా ఉన్నాడు. నేను చెప్పేది కొంచెం వినండి. బండి చక్రానికి ఒక ఆకు కిందికొస్తే మరోటి పైకి వెళ్తుంది. అలాగే ఇవాళ మీకు పనిపోతే నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నాకొచ్చినట్టు కాదు, మీదే, మీకే. పద్మ, నువ్వు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తావా అన్న బాధ ఆ పిలుపులో మెలికలు తిరిగింది. పెళ్ళాం ఆఫీస్కెళ్తే మొగుడు ఇంట్లో ఉండాలా అని మాత్రం అనకండి. మీరలాంటి వారు కాదు. కొన్నాళ్లలో మీకు ఉద్యోగం వస్తుంది. ఇద్దరం పని చేద్దాం. నాకు ఆ ధైర్యం లేదు పద్మ. పద్మ శేషు గుండెల మీద పడుకొని అతని ఊపిరిలో ఊపిరైంది. చూపులో చూపైంది. అతనితో ఏకమై చెప్పింది, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బు, చుట్టూ సేవకి చుట్టాలు నౌకర్లు ఉన్నప్పుడు ఎవరికన్నా ధైర్యం ఉంటుంది. అవి లేనప్పుడే మనల్ని మనం గౌరవించుకోవాలి. ప్రాణం పోయేదాకా కష్టపడుతూనే ఉండాలి తప్ప జారిపోకూడదు. శేషగిరిలో చిరునవ్వు ఉదయించింది. కొత్త ఊపిరి వచ్చింది. ఆశ చిగురించింది. దేహి అని అడగకూడదు, బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. శేషగిరిలో ఇక చీకటికి చోటు లేదనుకొని పక్కకు తిరిగి పడుకుంది పద్మ. కిటికీలోంచి వచ్చే వెన్నెల వెలుగు, తారల కాంతి ఇద్దరిని వెలుతురు స్నానం చేయించాయి. పద్మ ఆఫీస్లో పని నేర్చుకుంటోంది. ఫోన్ వచ్చిందన్న మేనేజర్ మాట వినబడి ఆశ్చర్యపోతూ సీట్లోంచి లేచింది. మోహన్ మాట ఫోన్లో వినపడి పద్మ ముఖంలో రంగులు మారాయి. కంగ్రాచ్యులేషన్స్ పద్మ, వాడికి ఉద్యోగం పోవటం, నీకు రావటం. పార్టీ ఎప్పుడు? నువ్విస్తావా, నేనివ్వనా? పద్మ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. సీట్లో కూర్చున్న మరుక్షణంలో మళ్ళా ఫోన్ వచ్చింది. కట్ అయినట్టుంది. పార్టీ ఎప్పుడు? మోహన్ మాటతో పాటు ఆడపిల్లల కిలకిలలు వినబడ్డాయి. పద్మ ఫోన్ పెట్టేసి, సార్, అతనెవరో ఎవరికి ఫోన్ చేస్తున్నాడో నాకు తెలీదు. ఈసారి ఫోన్ వస్తే నన్ను పిలవకండి. యు మీన్ సేమ్ పర్సన్ అన్నాడు మేనేజర్. ఇలాంటి ఫోనులకి అలవాటు పడి ఉండటం వల్ల. ఫోన్లో మరెప్పుడు పిలవద్దని మోహన్కి చెప్పి ఫోన్ పెట్టేశాడు. చేరి గంట కాలేదు, అప్పుడే 3 ఫోన్ కాల్స్. పద్మ సీనియర్సు గాజుల గలగలతో గుసగుసగా నవ్వుకున్నారు. శేషు వరండాలో మెట్ల దగ్గర బ్యాడ్మింటన్ బ్యాట్తో
చారుపొడి కొడుతున్నాడు పద్మ వచ్చేసరికి. చారుపొడి కొట్టి, చారు పెట్టి, వేడివేడిగా అన్నం వడ్డించెయ్యాలన్న ఆదుర్ద పొడి కొట్టడంలో కనబడుతోంది. మోహన్ కారొచ్చింది. శేషు చారుపొడి దంచటం చూశాడు మోహన్. పద్మ ఆఫీస్ మేనేజర్ ఫోన్లో తనని అవమానించినందుకు కసి తీర్చుకోవడానికి అన్నట్లు అన్నాడు. షేమ్ షేమ్, తనకో శేషుకో తెలియకుండా అన్నాడు. చారుపొడి శేషగిరి ఛాంపియన్షిప్ అన్నట్లు ఆనందంగా చెప్పాడు. ఇంకేం దొరకలేదా? కారు దిగకుండా బ్యాట్ వంకే చూస్తూ అడిగాడు. 2 మిరియాలు, 3 ధనియాలు. పొత్రం పెద్దది. తన తెలివితేటలకి తనే మురిసిపోయాడు శేషు. ఛాంపియన్షిప్ గెలిచిపెట్టిన బ్యాటుతో చారుపొడి దంచుతున్నావా? ఇన్సల్ట్ రా, ఆటకే ఇన్సల్ట్. ఒరేయ్, ఆట బ్యాటును బట్టి కాదురా, చేతును బట్టి. దీంతో చారుపొడి కొడతాం, ఛాంపియన్షిప్ కొడతాం గర్వంగా అన్నాడు శేషు. నీ కర్మ, వంట చెయ్యి, అంట్లు తోము. నాకేం గాని మీ ఆవిడని ఆ బీకేడీ కార్పొరేషన్లో చేర్చటం ఏం బాగాలేదు. మోహన్ అసలు పాయింట్కి వచ్చేశాడు. నే చేర్చలేదు, తను సరదాగా అప్లికేషన్ పడేసింది. వాళ్ళంతటా వాళ్ళిచ్చారట. పద్మ తెలివితేటని తలుచుకుని శేషు మురిసిపోయాడు. ఇస్తారు. మోహన్ 2 సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు. ఇస్తారు, నీకు ఇస్తారు. నా పేరు శేషమ్మ, వయసు 22 అంటే టక్కునిస్తారు. మోహన్ వాచికంగానే కాక ఆంగికంగా అభినయించి చెప్పాడు. అంటే శేషు బుర్రకి ఆ మాటల్లో అంతరార్థం అర్థం కాలేదు. మోహన్ తన నోట్లో ఒక సిగరెట్ తీసి శేషుకు అందించాడు. అతనిలో అభిమానం రగిలించడానికన్నట్లు. ఫూల్, నీకు తప్ప లోకమంతటికి తెలుసు ఆ బీకేడీకి చాలా చెడ్డ పేరుంది. అక్కడ పని కావాలంటే ప్రాణం కన్నా విలువైంది నైవేద్యం పెట్టాలి. వాట్? శేషుకి ఇంకా అర్థం కాలేదు. మీ నాన్న చెయ్యడు, పనిస్తానని, తీసేస్తానని, బదిలీ చేస్తానని బెదిరించి గుంజే లంచం పేరు మంచమే కదా. మోహన్కి విడమర్చి చెప్పక తప్పలేదు. మా పద్మ అంత తెలివి తక్కువగా నీచంగా ప్రవర్తించదు లేబోయ్ అన్న నమ్మకంతో చూశాడు శేషు. ఏమో నాకు తెలీదు, అయినా పద్మ ఇలాంటి సమస్యలొస్తే ధైర్యంగా నెగ్గుకు రాగలదు. శేషు పొడిదించటం ముగించి రోలు పట్టుకుని లేచాడు. పద్మనెవడన్నాడోయ్? అసలు నెగ్గడానికి వాళ్ళేమన్నా సినిమా విలన్లా టపీమని రేప్ చేస్తారేంటి? మెల్లిగా షోక్గా మందు జల్లి శేషుకి విసుగొచ్చింది. అబ్బా సరేరా, రేపు మాన్పించేస్తాన్లే, నాకు పని లేదే. ఫూల్, నీకు పనెందుకురా? దేవుడు మాకెవరికి చేతకాని ఆట నీకిచ్చాడు. విను, నీకోసం 6 ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఫిక్స్ చేశాను. 4 రోజులు టూరు. ఆటకు 500, వెరసి 3000. శేషు చందమామ కథ విన్నట్లు విని మై గాడ్ అని ఆశ్చర్యపోయాడు. మెట్టు దిగి కారు దగ్గరికి వెళ్ళాడు. అడ్వాన్స్ 500, 3000 గడిస్తే నీకు ఏడాది భోజనం. నో ప్రాబ్లం. నోట్ల కట్ట శేషు మీదికి విసిరాడు. శేషు అందుకొని మహాప్రసాదంలా కళ్ళకద్దుకున్నాడు. బాగా ఆడితే నెలకు 6 మ్యాచ్లు ఇప్పిస్తాను. యూ విల్ బీ ఎ కింగ్. నీకే విధవ సాయం చేయక్కర్లేదు. మోహన్కి నమ్మకం కుదిరింది. శేషు ఊరికెళ్ళడం ఖాయం. పద్మ ఆపిన ఆగడని. నువ్వు తప్ప ఇంకే విధవ సాయం వద్దన్నట్లన్నాడు శేషు. మోహన్ నవ్వాడు. శేషు తెలివిని, హ్యూమర్ని అభినందిస్తూ. మోహన్ కారులో కూర్చున్నాడు. పొద్దున 6:30 కల్లా క్లబ్ దగ్గరికి వచ్చేయి, బస్సు రెడీగా ఉంటుంది. కారు ఆనందంగా వెళ్ళిపోయింది. శేషు కారు వెళ్ళినంత ఆనందంగా నోట్ల కట్ట పైకెగరేసి పట్టుకుంటూ నాకేమిట్రా ఛాంపియన్ని అనుకొని హిప్ హుర్రే చెప్పుకున్నాడు. సాయంత్రం 5:30కి పద్మ ఆఫీస్ నుంచి వచ్చింది. శేషు నది ఒడ్డున కూర్చొని బ్యాటు మీద 500 నోట్ల కట్ట పెట్టి పైకి ఎగిరేసి పట్టుకుంటున్నాడు. పద్మ రాక చూసి బ్యాటుతో నోట్ల కట్ట పద్మకేసి విసిరాడు. పద్మ ఆశ్చర్యపోతూ అందుకుంది. వారానికి 3000, నెలకి 12,000, ఏడాదికి 144,000, అడ్వాన్స్ 500. శేషు దండకం అర్థం కాక దేనికండి అంది పద్మ. మా మోహన్ నా కోసం 6 మ్యాచ్లు అరేంజ్ చేశాడు. 4 రోజులు టూరు, రేపు పొద్దునే ప్రయాణం. శేషు అమిత ఉత్సాహాన్నిచ్చే టీ తాగినవాడిలా చెప్పాడు. మోహన్ పేరు చెప్పగానే చిరాకేసి నోట్ల కట్ట బ్యాట్ మీద పెట్టింది పద్మ. వద్దండి అంది. ఏ? నేనొక్కతిని ఉండలేను. పిచ్చిదానా, ఏం భయం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ ఉన్నాడు. వాచ్మెన్, అతని కుటుంబం ఉన్నారు. సోమవారం వెళ్ళి శుక్రవారం పొద్దున్నే. వద్దండి ప్లీజ్, పద్మ ఖచ్చితంగా చెప్పటానికి ప్రయత్నించింది. పద్మ, పోనీ నేను వస్తాను, కానీ సెలవివ్వరే, ఇవాళే చేరి రిజైన్ ఇచ్చి రావచ్చు. అసలు మోహన్ చెప్పాడు అది చాలా చెడ్డ కంపెనీట. ఆ మోహన్కు ఇంక వేరే పనిలేదా? పద్మ,
నా ఫ్రెండునంటే నేను ఒప్పుకోను. మీ ఫ్రెండు నా గురించి చెత్త మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? పద్మ రెచ్చిపోయింది. శేషు పద్మల పోట్లాట చూడటం ఇష్టం లేనట్లు సూర్యుడు అస్తమించాడు. శేషు మొహం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశం ఎర్రబడినట్లయింది. అయినా వేడి తగ్గిన కిరణాలు నీడ్లి కెరటాలతో కలిసి చల్లగా సోకినట్లన్నాడు. పద్మా, నీకెందుకో వాడే మంచి పని చేసినా నీకు చెడ్డగానే కనిపిస్తోంది. మీరేమన్నా అనండి, వెళ్ళొద్దు, మంకుపట్టు పట్టినట్లు అంది పద్మ. శేషుకి చిరాకుతో పాటు కోపం కూడా వచ్చి మొహం కందగడ్డలా అయింది. అంటే నాకు 4 రోజుల్లో 3,000 వస్తే వదులుకొని నీకు నెల్లాళ్లకొచ్చే 300 మీద ఆధారపడి బతకాలన్నమాట. పద్మ తెల్లబోయింది. వినకూడని మాట భర్త అన్నట్టు. ఏవండి, బతిమాలే ధోరణిలో అంది. ఇవాళ పనిలేని వాణ్ణి కావచ్చు, కానీ పనికిమాలిన వాణ్ణి మాత్రం కాదు. శేషు అర్థం చేసుకునే స్థితిలో లేడని పద్మ గ్రహించింది. ఐఎమ్ సారీ, నేను అందుకనలేదండి. పర్లేదు, వెళ్ళండి, నేనుంటాను, ఉండగలను. పద్మ ఉండమన్నా ఉండను అన్నట్లు వెళ్ళిపోయాడు శేషు. అతని కోపంతో పద్మ వేదనతో పగలంతా సూర్యకిరణాల్లో కాగిపోయినట్లు నది నీళ్లు ఎర్రబడిపోయాయి. శేషగిరి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగించే అతని క్రీడా నైపుణ్యానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆట కాగానే శేషు దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. కరచాలనం చేసి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శేషగిరి ఆనందానికి అంతులేదు. మోహన్ చేసిన ఉపకారానికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలా, ఎలా రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. కథ కొనసాగుతుంది.